జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నమ్మకండని కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి సూచించారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ను కాపాడుకోవడానికి ఆ పార్టీ అధినేత్రి మమత తనకు ఇండియా కూటమి అవసరమని గ్రహించారని, అందుకే ఆమె బయటి నుండి ఇండియా కూటమికి మద్దతును అందించాలని నిర్ణయించుకున్నారని అధీర్ రంజన్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తోంది. అయితే ఇండియా కూటమిలో తమ పార్టీ భాగమేనని మమతా బెనర్జీ డబుల్ గేమ్ ఆడడం మొదలుపెట్టారు. కూటమి అధికారంలోకి వస్తే తాము బయట నుంచి మద్దతిస్తామన్నారు. బెంగాల్లో మాత్రమే కాంగ్రెస్ సిపిఐతో తమకు పొత్తు లేదన్నారు మమత. కానీ జాతీయ స్థాయిలో కూటమిలో ఉన్నామని, ఢిల్లీలో మాత్రం పొత్తు ఉంటుందని తెలిపారు. ఇండియా కూటమిని స్థాపించిందే తానని, కూటమికి మద్దతిస్తూనే ఉంటానన్నారు. పశ్చిమ బెంగాల్లో మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. విలేకరుల సమావేశంలో అధీర్ రంజన్ చౌదరి మమతా బెనర్జీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. దేశవ్యాప్తంగా చాలా వేగంగా మారుతున్న పరిస్థితిని గమనించి మమతా బెనర్జీ ఇలాంటి వ్యాఖ్యలను చేస్తూ ఉందన్నారు. కూటమికి బయట నుంచి లేదా లోపల నుంచి మద్దతిచ్చి ఆమె ఏం చేయాలనుకుంటున్నారో తనకు అర్థం కాలేదన్నారు. ఈ విషయాన్ని ఆమెనే అడగాలని సూచించారు. మమతా బెనర్జీ మాటలను నమ్మే పరిస్థితిలో తాము లేమని, ఆమెను ఎట్టి పరిస్థితులను నమ్మమని అన్నారు. ఆమె స్వయంగా కూటమిని వీడారు. ఇప్పుడు ఆమె బీజేపీ వైపు కూడా వెళ్లే అవకాశం లేకపోలేదని వ్యాఖ్యలు చేశారు అధీర్ రంజన్. ఇండియా కూటమిపై ఆమెకు ఎలాంటి సమస్యలు ఉన్నా ముందే పంచుకుని ఉండాల్సిందని అన్నారు. ఇండియా కూటమి మాత్రమే దేశాన్ని విధ్వంసం, నిరాశ నుండి రక్షించగలదని చౌదరి చెప్పారు. మమతా బెనర్జీ ఇండియా కూటమి నుండి వైదొలగడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండడంతో మమతా బెనర్జీ అవకాశవాద రాజకీయానికి తెరతీసిందని అధీర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ఓటర్లు ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నారనే కారణంతో మమతా బెనర్జీ సరికొత్త నాటకానికి తెరతీసిందన్నారు. ఆమె ఒకప్పుడు కూటమికి సారథ్యం వహించారని ప్రగల్భాలు పలికి ఆ తర్వాత కూటమిని వీడింది. ఇప్పుడేమో కల్లబొల్లి కబుర్లు చెబుతూ ఉందని అధీర్ రంజన్ చౌదరి విమర్శించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.